మొత్తం ఈ మైండ్ మీదనే మొత్తం ఆధారపడి ఉంటుంది. వాట్ ఈస్ అవర్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ యొక్క మైండ్ అంత స్ట్రాంగ్గా ఉందా లేదా, ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉండాలనేది ముఖ్యం. మొత్తం మైండ్ సెట్టే మనంతా కూడా లైఫ్. ఇల్లు గనక ఉన్నట్టుండి కుప్ప కూలిపోయిందా మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. మరి మైండ్ మనం ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతే, ఉన్నట్టుండి మన కాన్ఫిడెన్స్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన హ్యాపీనెస్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన ధైర్యాన్ని కోల్పోతే, అర్థమవుతుందా అండి? స్లోగా గ్రాడ్యువల్గా పడటం వేరు. నేనేమన్నా ఇల్లేదో ఇవాళ ఒక చోట డ్యామేజ్ అయింది, ఇంకో చోట డ్యామేజ్ అయింది, అట్లా గ్రాడ్యువల్గా కాదు. ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. సేమ్ అదే రకంగా మైండ్ కూడా అయితే ఏంటి పరిస్థితి? అర్థమవుతుందా అండి? పరిస్థితి ఏంటంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. మనం నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేము. ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా పూర్గా ఉంటుందండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు మైండ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా పూర్గా ఉంటుందంట. మన నిర్ణయాలు కనుక కరెక్ట్గా లేవంటే ఒకటే ఒకటి, మన మైండ్ చాలా వీక్గా ఉందని అర్థం, వాలటైల్గా ఉందని అర్థం, ఎటు గాలి వస్తే అటు పడిపోతుందని అర్థం. ఇది బాగా గమనించుకోవాలి. సో మన నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మన మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన మైండ్ సెట్టే మొత్తం కూడా నడిపిస్తుంది. మరి ఎట్లా ఉందో చూద్దాం. అయితే క్వశ్చన్ ఏంటంటే, మరి మనం ఇల్లు స్ట్రాంగ్గా ఉందో వీక్గా ఉందో ఈజీగా అనుకోవచ్చు. మన మైండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? స్ట్రాంగ్గా ఉండే మైండ్స్ ఎలా ఉంటాయి, ఆ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళలో ఏమైనా స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. సేమ్ పరిస్థితి ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు దూసుకోపోగలుగుతున్నాడు, ఒక వ్యక్తి దూసుకోపోలేకపోతున్నాడు, పతనం. ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలంటే, సేమ్ పరిస్థితి మన ప్లాట్ఫామ్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్. ఐపల్స్ ఎవరికి ఇచ్చినా చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఒక ప్రోడక్ట్ రిటైల్ చేస్తే 500 రూపాయలు వస్తుంది. టీమ్ బోనస్ కూడా అందరికి కూడా 5% వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఈజ్ ద సేమ్. ఒక పర్సన్ సక్సెస్ అవుతున్నాడు, ఒక పర్సన్ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఏంటి డిఫరెన్స్? సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకరు అవుతున్నారు, ఒకరు కావట్లేరు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంది అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకున్నప్పుడు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు సేమ్ సిచ్యువేషన్ కానీ రెస్పాన్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఏదో సెపరేట్ ఉందండి. అంటే ఒక సెపరేట్ పార్ట్ ఉందా? కాదు. రైట్. రెస్పాన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెస్పాన్స్ అనేది మనం ఇప్పుడు 5 o'clock లేవాలి. మన రెస్పాన్స్ ఏంది? ఆ లింక్ రాగానే మన రెస్పాన్స్ ఏంది? ఈ చిన్న చిన్నయే మొత్తం కూడా మైండ్ సెట్ అన్నిటిని డిసైడ్ చేస్తాయి మిత్రులారా. ఆ లింక్ రాగానే 5 AM లింక్ అని రాగానే, లేదా వెల్నెస్ బాస్కెట్ లింక్, ప్రోగ్రామ్స్ లింక్ రాగానే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు రెస్పాన్స్ ఏంటి? నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు అన్న దాన్ని బట్టి అది వీక్ మైండ్ సెట్టా, పూర్ మైండ్ సెట్టా అని తెలుసుకోవచ్చు. సో కాబట్టి అన్నీ కూడా రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్. మన ప్లాట్ఫామ్ కనుక ఉపయోగించుకున్నట్టయితే, మన ప్లాట్ఫామ్ కంపేర్ చేసుకుందాం. మనకు 2 ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడున్నాయి 2 ఆఫీసులు? డిజిటల్ ఆఫీసులు ఉన్నాయి. ఏంటి ఆ డిజిటల్ ఆఫీసులు? మనది వాట్సాప్ ఈజ్ 1 ఆఫీస్, జూమ్ ఈజ్ 1 ఆఫీస్. ఇప్పుడు మనం ఆఫీసులో ఉన్నాం, మన ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నాం. ఈ ఆఫీస్ పట్ల మన స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఇప్పుడు ఎలా ఉన్నావు? నోట్ చేసుకుంటున్నామా, వింటున్నామా, వదిలేస్తున్నామా? ఎవరైతే వింటారో, ఎవరైతే నోట్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని ఆచరణ చేస్తారో దే విల్ ఆటోమేటికల్లీ సక్సెస్ అవుతారు. ఎవరైతే దాన్ని పూర్తిగా వినరో, నోట్ చేసుకోలేరో, రెస్పాన్స్ ఇవ్వలేరో, వాళ్ళ రెస్పాన్స్ని బట్టే వాళ్ళకు జరుగుతుంది. అంటే వాట్ ఈజ్ యువర్ రెస్పాండింగ్? సేమ్ జూమ్, సేమ్ ప్రోగ్రామ్, సేమ్ అందరు కూడా, సో మనందరూ కూడా గైడ్ అండ్ కోచ్ ఒకరే, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సేమ్, ప్రోడక్ట్ ఒకటి, అన్నీ ఒకటే. కానీ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీ రియాక్షన్ బట్టే మొత్తంగా ఉంటుంది. ఇది మనం క్లియర్ కట్గా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీంను కూడా ప్రభావితం చేసేది ఈ రియాక్షన్స్ మాత్రమే. ఇది బాగా గమనించుకోవాలి. మొత్తం కూడా ఈ మైండ్ సెట్ అనేది ఈ చిన్న పనితో స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న పనితోటి వాట్సాప్లో రియాక్షన్, జూమ్లో రియాక్షన్స్ ఎలా ఉంటున్నావు అనే దాని మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్న క్లియర్ కట్ సత్యాన్ని మనం బాగా తెలుసుకోవాలి.
సార్ మనకు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మనం బేసికల్గా మినిమం చేయాల్సింది ఏంటంటే ఒకటే ఒక పని, రెడీ అయి ఉండడం అని చెప్తున్నారు మనం. ఈ రెడీ అయి ఉండడమే నువ్వు కావాల్సిన పని, ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ 5 AM నువ్వు రెడీ అయి ఉండుతున్నావా? వెల్నెస్ బాస్కెట్ టైంకు రెడీ అవుతున్నావా? జిఎస్ఎంకు రెడీ అయి ఉంటున్నావా? ఈ మూడింటికి రెడీ అయి ఉంటే చాలు. దీంట్లో నీ రియాక్షన్ సరిగ్గా ఇస్తే చాలు, ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్. దీంట్లో ఇంకేమీ పెట్టుబడులు ఏమీ లేవు. వాట్ ఈస్ యువర్ రియాక్షన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కాదు, ఆలోచన విధానంలో తేడా ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాటి మీదనే ఎదగలేదండి, మైండ్ సెట్ మీద ఎదిగారు. సో ఇది బాగా గమనించుకోవాలి. ఇప్పుడు ఒకరు సక్సెస్ అయ్యారంటే మనం వీవాక్ కంపేర్ చేస్తే ఏమనుకుంటాం అంటే వాళ్ళు నేమ్ లిస్ట్ ఎక్కువగా ఉంది, వాళ్ళకు టాలెంట్ ఎక్కువగా ఉంది. ఇట్లా ఏమీ లేదు. ఏం చదువుకొని మేడం కూడా ఫస్ట్ R500 అయ్యారు, తర్వాత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, మైండ్ సెట్ తోటే సంబంధం. ఇండస్ట్రీ అయితే ఇంకా మరి మనకైతే ఎట్లాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో పల్స్ చెప్పడానికి కానీ, కాఫీ చెప్పడానికి కానీ, ఆరోగ్య అవగాహన చెప్పడానికి కానీ ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఏమో అవసరం లేదు. నీకు మైండ్ సెట్ కలిగి ఉంటే చాలు. అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి, అందరికీ ఆర్థికాన్ని తెలియజెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న మైండ్ సెట్ ఉంటే చాలు. ఈ వీడియోలో ఏ క్వాలిటీస్ ఉంటే మనం మానసికంగా దృఢంగా ఉన్నట్టు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు అని మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఆ క్వాలిటీస్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎస్, ఏ క్వాలిటీస్ మనకు ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ మనకు ఉన్నట్టుగా ఈ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి. చూద్దాం. If it is happening, then it's not something to do with the outside. It is something to do with your inner energy field. Hello, my name is Sandeep Dash. చూడండి, యాడ్ కూడా ఏమొస్తుంది. ఎంవిఎన్ కశ్యప్ ఒక్కసారి ఈ స్పీకర్ గురించి కూడా చూద్దాం. చూడండి, ఎంవిఎన్ కశ్యప్ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసినటువంటి సందర్భం. సో లైఫ్లో నాకైతే ఇట్లాంటి టార్గెట్ కూడా ఉంది, అందరి ముందు ఇట్లా సో ఉండాలని. మీకు ఏమైనా టార్గెట్ ఉందో లేదో. సో ఏంటంటే ఒక చిన్న వయసులో చాలా సక్సెస్ఫుల్ కశ్యప్ గారిని చూస్తే వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పక్కన చిరంజీవి గారి యాటిట్యూడ్ ఎట్లా ఉందో చూడండి. నాకు బాగా ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారి యాటిట్యూడ్ మీరు గమనించండి బాగా. మీరు ఈ వీడియో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతుంటే చిరంజీవి గారు చాలా ఎంత ఓపిక్గా నిలబడి ఎంత ఒబీడియంట్గా ఉన్నారు. నన్నైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఒకళ్ళు తీసుకెళ్ళిచున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నారు ఎంవిఎన్ కశ్యప్ గారి గురించి, సో ఇంకా బాగా ప్రమోట్ చేస్తున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్. సో చిరంజీవి గారు మాట అంటే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తన వీడియోలో అలా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ మనం ఎవరు, మనమే సెలబ్రిటీ, మన ప్రోడక్ట్, మన వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన అప్కమింగ్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్ కూడా చూడండి. సో 11 days ప్రోగ్రామ్ అంట, ఆన్లైన్లో ఉంటుంది. దీని కాస్ట్ కూడా అక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే తర్వాత. ఎంత కాస్ట్లీ ప్రోగ్రామ్, నిన్నటి కంప్లీట్ అయిపోయింది 23rd. ఎంత కాస్ట్లీ ఆన్లైన్ 11 days ప్రోగ్రామ్, ఎంత కాస్ట్లో మీరు కనుక్కోండి ఎవరైనా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు తెలుసుకొని చూడండి, అక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు కదా. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ కాస్ట్ ఎంత, 14th November టు 23rd November ఆన్లైన్లో జరిగే ప్రోగ్రామ్, జూమ్లో జరిగే ప్రోగ్రామ్ యొక్క కాస్ట్ ఎంత, మనం ప్రోగ్రామ్స్ని ఎంత కాస్ట్లీగా తీసుకుంటున్నాం అనేది కూడా చూడాలి. మనం చాలా రోజు మనకు సీనియర్స్ లింక్ పెడతారు, కాల్ చేస్తారు కాబట్టి మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఇట్లాంటి ప్రోగ్రామ్ అక్కడ కూడా ఏం చెప్తారు, మైండ్ సెట్ గురించి చెప్తారు. 10 days ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, భయం, కోపం, సెల్ఫ్ డౌట్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, దాన్ని ఎలా, ఆ ప్యాటర్న్స్ ఏంటి, అవి ఎందుకు ట్రిగర్ అవుతాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. 10 days జర్నీలో 10th డే వచ్చేటప్పటికి మానసికంగా చాలా దృఢంగా ఎదిగేటట్లు మనం నిలబడతాం, అవి మనం నేర్చుకుంటాం. అది నేర్పించడానికి ఎమోషనల్ మాస్టరీ 10 days ఉంటుంది. అతి తక్కువ ప్రైజ్కి చేసే ఏకైక ప్రోగ్రామ్ ఈ ఎమోషనల్ మాస్టరీ. ఈ అతి తక్కువ ప్రైస్ ఏందో మీరు తెలుసుకోండి. నేనైతే తెలుసుకున్నాను, మీరు తెలుసుకోండి. అతి తక్కువ ప్రైస్ అన్నారు కదా, వాట్ ఈజ్ అవర్ అతి తక్కువ ప్రైస్? మనం డైలీ జరుగుతున్న ఆరా ప్రోగ్రామ్ కూడా ఇదే ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి, ఎమోషనల్ కోఎఫిషియంట్ గురించే మనం నేర్చుకుంటాం. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 10 to 11 daysకి ఆల్మోస్ట్ ఆల్ 3,000-4,000 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. మీరు తెలుసుకోండి. అంటే మనం ఏంటంటే మన ప్రోగ్రామ్స్ చాలా లైట్గా తీసుకుంటుంటాం. నో, ఇవి వెరీ కాస్ట్లీ ప్రోగ్రామ్స్ మనవి కూడా. November 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఇదే మెయిన్ మెయిన్ మెయిన్. ఏ రంగంలో సక్సెస్ కావాలన్నా కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ముఖ్యం. సో మనం ఏంటంటే మనకు బాగా జరిగినప్పుడు వస్తుంటాం, మనకు బాగా జరిగినప్పుడు మన ప్రోగ్రామ్స్కి దూరం అయిపోతుంటాం. సో ఇక్కడ ఒక కన్సిస్టెన్సీగా ఎవరైతే వస్తారో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఒక 90 days టార్గెట్ పెట్టుకుందాం, లేదా ఈ న్యూ ఇయర్ వరకు టార్గెట్ పెట్టుకుందాం. సో న్యూ ఇయర్ వరకు మనం కంటిన్యూగా మనం 5Mకి రావాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మొదటి సీక్రెట్. మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు కన్సిస్టెన్సీ ఉంటుంది. ఉండటం అంటే కలిసి వచ్చినప్పుడు కన్సిస్టెన్సీ ఉండటం, అది ఎవరికైనా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిసి వచ్చినప్పుడు ఎవరికైనా వస్తుంది ప్రోగ్రాంలో. సో మంచి పీవీ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంది ర్యాంక్ హోల్డర్స్ వస్తారు, ఉత్సాహం ఉంటుంది, వీడియో ఆన్ చేసుకుంటాం, అన్నిటికీ రెస్పాండ్ అవుతుంటాం. కానీ అది కాదు మీరు. అంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు అంటే పరిస్థితులు అనుకూలించినాయి, మూడ్ ఉంది, చేయాలన్న మూడ్ ఉంది, మోటివేషన్ ఉంది, ఇబ్బందులు లేవు. సో ఏ వ్యక్తి అయినా కన్సిస్టెంట్గా ఉంటాడు. కానీ అన్సర్టెనిటీ వచ్చినప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. అన్సర్టెనిటీ అంటే అర్థం ఏంటంటే సమస్యలు అనుకోండి, చిక్కులు అనుకోండి, ప్రాబ్లమ్స్ అనుకోండి, ఛాలెంజెస్ అనుకోండి, అవి వచ్చినప్పుడు కూడా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా, అన్సర్టనిటీ వచ్చినా, అప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా ఉంటావు. యు ఆర్ ద స్ట్రాంగ్ మైండ్ సెట్లో ఫస్ట్ భాగం. ఈ పాయింట్కి ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దామా? అన్సర్టనిటీ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అప్పుడు నీ మైండ్, నువ్వు కనుక కన్సిస్టెన్సీగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు అంటే మాత్రం, సో స్ట్రాంగ్ మైండ్ సెట్లో ఫస్ట్ పాయింట్ ఇది. సో అన్సర్టనిటీలో కన్సిస్టెన్సీ. అంటే పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా చెయ్యాలనుకున్న పని కన్సిస్టెంట్గా చెయ్యగలగటం, ఇది ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడి లక్షణం. చాలా పెద్ద క్వాలిటీ అండి ఇది. మీరు ఇందాక నేను అన్నాను సేమ్ సిచ్యువేషన్ 2 different రెస్పాన్సెస్ అని. మీరు చూస్తే, మీరు స్పోర్ట్స్ తీసుకోండి, ఒక స్పోర్ట్స్ కేటగిరీ తీసుకోండి. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు తిరిగి పోరాడతారు. టీం ఓడిపోతున్నా సరే లాస్ట్ బాల్ వరకు ప్రయత్నిస్తారు. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే కన్సిస్టెంట్గా చేయాల్సిన పని చెయ్యటం. బిజినెస్లో అయినా అంతే, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకో. బిజినెస్ మనది కూడా వ్యాపారం. ఎవరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్కి రావాలి. ఫస్ట్ ఇది బాగా గమనించుకోవాలి. ప్రోగ్రామ్స్కి వచ్చి మన షేరింగ్ మనం చేసుకుంటూ ఉంటే, కన్సిస్టెన్సీగా కనుక షేరింగ్, మౌత్ పబ్లిసిటీ కనుక జరుగుతుందంటే మనం కన్సిస్టెన్సీగా ఉన్నట్టే. టీమ్గా లేకపోతే మనం పర్సనల్గా చేయాలి. ఇది బాగా బిజినెస్ వ్యాపారవేత్తకు కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణమే కన్సిస్టెన్సీ. ఏ షాప్ చూసినా టైం ప్రకారంగా వాళ్ళు ఓపెన్ చేస్తారు. కస్టమర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ టైమింగ్స్ని వాళ్ళు పాటిస్తారు. మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ చేస్తే ఈవినింగ్ 8 వరకు, 9 వరకు. కిరాణా షాపులన్నీ చూడండి, చిన్న చిన్న బడ్డీ కొట్లు 5 గంటలకల్లా ఓపెన్ అయిపోతాయి. టీ షాపులన్నీ ఓపెన్ అయిపోతాయి. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. మనం కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అచీవర్స్, ఎదిగిన వాళ్ళు, వాళ్ళందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటయ్యా అంటే కన్సిస్టెన్సీ. In the corporate world, if you come across as too nice, people don't respect you more. చెయ్యాలనుకున్నది మూడున్నప్పుడు చేయటం కాదు, చెయ్యటం ఇష్టం లేకపోయినా చెయ్యటం కన్సిస్టెన్సీ. అది కూడా
ప్రతికూల పరిస్థితుల్లో. అర్థమవుతుందండి? ఇది స్ట్రాంగ్ మైండ్కు ఉండే క్వాలిటీస్లో టాప్ క్వాలిటీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అండి, దే ఫేస్ దేర్ ఫియర్స్ కాన్షియస్. ఇది కూడా నాకు బాగా నచ్చినటువంటి పాయింట్. భయాలను ఫేస్ చేయాలంట. ఈ భయాలను ఎట్లా ఫేస్ చేయాలి మనిషి? ఆ, ఎక్కువగా మన కంపెనీ ప్లాట్ఫామ్ ఈ 3 భయాలతో ఎక్కువగా బ్రతుకుతుంటాడు. ఎక్కువ కూడా ఆరోగ్య భయం, ఆర్థిక భయం. అన్నిటికంటే ఆర్థిక భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య భయాన్నైనా కొంత ఛేదిస్తాడు, కొంత పోస్ట్ పోన్మెంట్ చేసి సర్దుకోగలుగుతాం, కానీ ఆర్థిక బలాన్ని మాత్రం మనిషి ఫేస్ చేయలేడు. ఎప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ ఈఎంఐస్ అని, తర్వాత నెక్స్ట్ పిల్లల చదువులని, తర్వాత పెళ్ళిళ్ళని, ఈ అన్నిటికి ఆర్థిక భయం ఎక్కువ ఉంటుంది. ఈ ఫేసింగ్ ద ఫియర్స్ ఎట్లా ఫేస్ చేయాలి? భయం ఉండడం, భయం ఖచ్చితంగా ఉండాలి. అది ఎట్లా ఫేస్ చేయాలనేది ముఖ్యం. భయం లేకపోతే మనం లైఫ్లో ముందుకెళ్ళలేము. సో ఈ భయాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఫేసింగ్ ద ఫియర్స్ అనేది సెకండ్ పాయింట్. అంటే కావాలని, ఏదో అన్కాన్షియస్ కాదు, కావాలని వాళ్ళకుండే భయాలు లిస్ట్ రాసుకొని, ఈ భయాలను లిస్ట్ రాసుకోవాలంట. సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక ప్లాన్ వేసుకొని ఒక్కొక్క భయాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే అండి, భయాన్ని ఫేస్ చేసి పోగొట్టుకోవటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదండి. నాకు భయం ఉండకూడదు, వర్కౌట్ అవ్వదు. భయం చాలా గొప్ప ఇమోషన్. ఆ ప్యాటర్న్ అర్థమైతే అసలు ఫియర్ ఎందుకు వస్తుంది, అసలు ఫియర్ అంటే ఏంటి, అది మనకు ఎందుకు వస్తుంది తెలిస్తే ఫియర్ కావాలనుకుంటామండి. అంత పాజిటివ్ ఇమోషన్ ఫియర్ అనేది, అది నెగిటివ్ కాదు. సో స్ట్రాంగ్ పీపుల్ ఏం చేస్తారంటే భయాలని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏదైతే భయం ఉంటుందో, అందుకే కదా ఒక గ్రేటెస్ట్ కొటేషన్ ఉంది, మన గ్రోత్ దేనెనకాల దాగుందయ్యా అంటే, మనకి ఏదైతే భయము, అతిపెద్ద భయం ఏదైతే ఉందో దాని వెనకాలే గ్రోత్ దాగుంది అని చెప్తుంటారు. అర్థమవుతుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ కోచ్గా నాకు ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనుకోండి. నేను ఎంత బెటర్గా పబ్లిక్ స్పీకింగ్ నేను చేయగలిగితే నా గ్రోత్ అంత బెటర్గా ఉంటుంది కదా. నాకు కెమెరా ముందు మాట్లాడటం భయం అనుకోండి, యాజ్ అ కోచ్గా నాకు గ్రోత్ ఉంటుందా? ఉండదు కదా. కెమెరా అంటే భయం అంటే దాని వెనకాలే నా గ్రోత్ ఉంది. అంటే దాన్ని అధిగమించినప్పుడు, దాన్ని ఫేస్ చేసినప్పుడు నాకు గ్రోత్ వస్తుంది. అయితే ఇమోషనల్గా వీక్గా ఉండే పీపుల్ వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు లిస్ట్ చేస్తారు ఏమేం భయాలు ఉన్నాయో. ఎందుకు? అవాయిడ్ చేయడానికి. ఇది మెయిన్గా మనం చేసేటువంటి పని. మెయిన్గా మనం ఫియర్ ప్రజెంటేషన్ చెప్పమని రిక్వెస్ట్ చేసినా కానీ, సో మనం ప్రజెంటేషన్ చెప్పకపోవడం, ప్లస్ ఏదైతే భయపడుతుంటాం. అసలు మన మాటలే మూటలు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అని, ఆర్థికంగా సంపాదించి చూపించాలి. ఇది మెయిన్గా మన యొక్క ఈ భయాన్ని కనుక ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ఫేస్ చేయాలి? సంపాదించి చూపించాలి. సంపాదించుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ మనకుంది, దాన్ని మనం సంపాదించి చూపించాలి. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉండే పీపుల్, ఇమోషనల్లీ స్ట్రాంగ్గా, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, కన్సిస్టెంట్గా, కాన్షియస్గా ఒకదాని తర్వాత ఒక భయాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఫేస్ చేసే ప్రతి భయం ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. ఆత్మవిశ్వాసం రావాలి అంటే అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో రాదు. మన భయం ఫేస్ చేస్తే దాని నుంచి ఆత్మవిశ్వాసం వస్తుంది. డే బై డే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే వన్ ఆఫ్ ద సింపుల్ స్టెప్స్ ఏంటయ్యా అంటే, మనకున్న భయాలని ఫేస్ చేయటం. అఫ్ కోర్స్ మనకి దాంట్లో సెన్స్ ఉండాలి. సెన్స్ అంటే అర్థం ఏంటంటే, భయాలలో కూడా ఇంటెన్సిటీలు ఉంటాయి, చిన్నవి పెద్దవి. చిన్నవాటితో స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా అవి అంటే మనకు అన్కంఫర్టబుల్ అండి. భయం అంటే ఏంటి, మనం కంఫర్టబుల్గా లేం, రైట్? సో ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళు భయాలని ఫేస్ చేస్తారే తప్ప వెనుదిరిగి వెళ్ళరు. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నామని గుర్తేంటంటే, మనల్ని ఒకళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైనా మనకు రిజెక్ట్ చేసినప్పుడు, మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతున్నామని చిన్న చిన్న ఆటికి మనం రెస్పాన్స్ చేస్తుంటాం. చిన్న చిన్న ఆటికి. సో ఎవరైనా నీ షర్ట్ ఇది కొంచెం బాగాలేదంటే కూడా, నీ డ్రెస్ బాగాలేదంటే కూడా ఊరికనే రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఈ చిన్న చిన్న ఆటికి కూడా ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు? స్మైల్గా, లైట్గా, ఈజీ వేలా తీసుకుంటున్నావా లేదా? కాబట్టి సో అక్కడి నుంచే మన భయాల్ని ఫేస్ చేస్తుంటాం ఖచ్చితంగా. ఇది బాగా గమనించుకోవాలి.
మన రెస్పాన్స్ ఏంటి దాని మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్లో ఒకటి ఏం చెప్పాడు, రియాక్షన్ అని చెప్పాడు, రెస్పాన్స్. రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఇది మన లైఫ్ని మొత్తం కూడా చేస్తుంది. మీరు వండర్ఫుల్గా చెప్పారు సార్ అన్నప్పుడు పొంగిపోతున్నావా, లేదా మీరు సూపర్గా చేస్తున్నప్పుడు పొంగిపోతున్నావా, లేదా మీ వర్క్ జరగట్లేదు అన్నప్పుడు కుంగిపోతున్నావా? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? లైఫ్లో కూడా ఇదే ఉంటుంది. ఎవరైనా మనకు చెప్పినప్పుడు మనం ఎట్లా రెస్పాన్స్ అండ్ రియాక్షన్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిటిసిజం అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, మనల్ని అవహేళన చేసినప్పుడు, లేకపోతే చెప్పే మాట మంచిదే కానీ వాళ్ళు చెప్పే విధానం చాలా పరుషంగా, చాలా హార్ష్గా ఉండటం, దాన్ని మనం క్రిటిసిజం అంటాం కదా. అయితే ఇమోషనల్గా వీక్గా ఉండే పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకుంటారు. డోంట్ టేక్ పర్సనల్. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన ఈ ప్రపంచానికి మనకు. సో ఒకటి ఏంటంటే మన ఇష్ట దైవం మీద పూర్తిగా నమ్మకం ఉండి డోంట్ టేక్ పర్సనల్. అన్నిటిని గమనిస్తూ వెళ్ళాలంతే. మన లైఫ్ అంతా కూడా అన్నిటిని గమనిస్తూ వెళ్తుంటాం. ఇది బాగా గమనించుకోవాలి. పర్సనల్గా తీసుకోకూడదు. ఎస్పెషల్లీ వివాలో వచ్చే రిజెక్షన్స్ అస్సలే పర్సనల్గా తీసుకోకూడదు. ఎక్కడ కూడా పర్సనల్గా తీసుకోకూడదు. దీంట్లో వచ్చే రిజెక్షన్స్ మాత్రం డోంట్ టేక్ పర్సనల్. ఇవి ఓన్లీ బిజినెస్ రిజెక్షన్స్ మాత్రమే. ఇది బాగా గమనించుకోవాలి. ఖచ్చితంగా డోంట్ టేక్ పర్సనల్. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. అన్నింటిని కూడా వాళ్ళు తీసుకోనంటే మనం వాళ్ళని వెంటనే ఊహించేస్తుంటాం. వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా కానీ మనం చెప్పినది వినలేదు, ఏదేదో ఊహించేస్తుంటాం, ఏదేదో మనం మాట్లాడుతాం. నో, డోంట్ టేక్ పర్సనల్. ఇట్ ఇస్ ఏ ఓన్లీ బిజినెస్ రిజెక్షన్ అనుకోవాలి అంతే. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న మనీని బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఇది బాగా ఉంటుంది. డోంట్ టేక్ పర్సనల్. తీసేసుకొని అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వటం అవసరమా లేదా, వాళ్ళకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, మనం సమాధానం చెప్పాలా వద్దా, ఇవేం ఆలోచించరు. నువ్వు నన్ను అంటావా, నేనేంటో నీకు చూపిస్తా, నువ్వన్నది తప్పు అని ప్రూవ్ చేయటంలో కూర్చుంటారు ఇమోషనల్గా వీక్గా ఉండాల్సిన వాళ్ళు. కష్టం మరి ప్రూవ్ చేయకూడదా? ఇమోషనల్గా మెచ్యూర్డ్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే అర్థమే. మరి ఎట్లా ప్రూవ్ చేయాలి? ఖచ్చితంగా ఎట్లా ప్రూవ్ చేయాలి? ఇక్కడ చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పాడు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఎట్లా చేయాలి? ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా. ఎట్లా చేయాలి ఏంటంటే అండి, ఎక్కడ ప్రూవ్ చేయాలో తెలిసి ఉండటం నంబర్ 1. నంబర్ 2, ఎలా ప్రూవ్ చేయాలో తెలిసి ఉండటం. అర్థమవుతుందా? క్రిటిసిజంని ప్రొడక్టివ్గా తీసుకోగలగటం. ఇది మెయిన్. ప్రొడక్టివ్గా ఉన్నామా లేదా? ఎవరైనా నన్ను వెయిట్ ఎక్కువ ఉన్నామని అన్నారు అనుకోండి, ఓకే, ఎట్లా వెయిట్ తగ్గి చూపించాలంతే. నువ్వు సక్సెస్ కావట్లేదంటే సక్సెస్ అయి చూపించాలి. ప్రొడక్టివ్గా చూపించాలి కానీ మాటలతో అవసరం లేదు. ప్రొడక్టివిటీ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ నిన్న సార్ చెప్పారు, నెంబరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రొడక్టివిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నెంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది మొత్తం కూడా, మీరు ఏది చూసినా కానీ. సో కాబట్టి ప్రొడక్టివిటీగా మనం సాధించి చూపించాలి. ఈజ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అండి. అది అందరికీ ఉన్నది కాదు. కశ్యప్, ఇది లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే ఎదగలేం. ఎందుకంటే మీరు ఎంత సక్సెస్ అవ్వండి, మీ క్యారెక్టర్ ఎంత బాగుండనియండి, మీరు ఎన్ని మంచి పనులు చేయనియండి, మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే వాళ్ళు ఉండరు. తక్కువ వెరీ వెరీ ఇంపార్టెంట్. 100లో 100 మందికి మనం అసలు నచ్చం. ఏ పని చేసినా నచ్చం. ఏదైనా కామెంట్ చేసేవాళ్ళు ఒక 80% మందికి నచ్చినా, 70% మందికి నచ్చినా మన లైఫ్ సక్సెస్ అని మీరు గమనించుకోవాలి. 30%, 20% ఏదో ఒకటి. అసలు ఇక్కడ రాజకీయ నాయకులను చూస్తే ఆదర్శంగా తీసుకోవాలండి. ప్రతి చిన్నవాడు వాళ్ళని కామెంట్ చేస్తుంటాడు, వీడు వాడు అంటుంటారు. ఇలా అసలు వాళ్ళు ఎట్లా వాళ్ళని ఎమోషన్స్ అంటే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లోడు కూడా దే విల్ కామెంట్ ఆన్ పొలిటీషియన్స్. ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని కానీ, రాజకీయ నాయకులు వాడు ఇట్లా చేశాడు, వీటిలో చేశాడు, వాళ్ళు దే విల్ టేక్ వెరీ లైట్. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ సంకల్పం కోసం ముందు పనిచేస్తారు. మీరు బాగా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మనిషి కూడా 100% అందరికీ నచ్చడు. ఇది అసాధ్యమైన పని. ఇది బాగా గమనించాలి మనం. చేసి మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఉండరు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని ఈ క్రిటిసిజం షేక్ చేయలేదు.
కానీ ఇమోషనల్గా వీక్ ఉంటే బిల్డింగ్ కుప్పగూలిపోయినట్టు వీళ్ళు కుప్పగూలిపోతారు, డిమోటివేట్ అవుతారు, డిస్కరేజ్ అవుతారు, డిసప్పాయింట్మెంట్ గురవుతారు, డిప్రెస్ అవుతారు. కానీ ఎవరైతే క్రిటిసిజంని ఫేస్ చేయగలరో వాళ్ళు దాన్ని చాలా దృఢంగా తీసుకొని డిటర్మినేషన్తో, డిసిప్లిన్తో, డివోషన్తో ఎదుగుతారే తప్ప అది వాళ్ళని షేక్ చేయలేదు. సో మనం ऐसे आपको मजाक लगता होगा कि 3 दिन में ज्योतिष नहीं सीखा जा सकता। मैं 3 दिन में कुंडली देखना सिखाता हूं। मैं 3 दिन में సో మనం క్రిటిసిజం ఎలా తీసుకుంటున్నాం అనే దాని మీద మన ఇమోషనల్ స్ట్రెంగ్త్ మరియు మన ఇమోషనల్ మెచ్యూరిటీ ఆధారపడి ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు క్రిటిసిజం తీసుకోగలరంటే వాళ్ళు ఒక పక్క ఈగో, ఒక పక్క గ్రోత్, ఈ రెండిట్లో ఇమోషనల్గా మెచ్యూర్డ్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు గ్రోత్ని సెలెక్ట్. ఈగోనా గ్రోత్ అంటే గ్రోతే ముఖ్యం. ఈగోతో మనకు పెద్ద పని లేదు. ఈగోతో పెద్ద పని లేదు. మనకు కావాల్సింది గ్రోత్. దేన్ని తీసుకోవాలంటే మనం గ్రోత్నే తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకుంటారు, చూస్ చేసుకుంటారు, ప్రయారిటైజ్ చేసుకుంటారు, దానికి ప్రాధాన్యత ఇస్తారు, ఈగోకి ప్రాధాన్యత ఇవ్వరు. అంటే వాళ్ళకి ఈగో ఉండదా? ఉంటుంది. అని ఈ సిచ్యువేషన్లో గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి గ్రోత్కి ప్రయారిటైజ్ ఇచ్చి ఈగో పక్కన పెట్టి ముందుకెళ్తారు. ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకోగలుగుతారు. అది గనక అవసరం లేని క్రిటిసిజం అయితే దాన్ని అసలు వాళ్ళు చెవికి ఎక్కించుకోరు, మనసు వరకు చేరదు, వాళ్ళు బుర్ర పాడు చేసుకోరు. మై డియర్ ఫ్రెండ్స్, మనం క్రిటిసిజంని తీసుకోవటం వస్తుంది. రెండోది ఏమొస్తుందో తెలుసా? మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండడమే లైఫ్ యొక్క సక్సెస్. అద్భుతం అండి అది. గ్రోత్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి కదా. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ముందు మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, క్రిటిసిజంని తీసుకోగలగాలి. ఇంకోటి ఒక అద్భుతమైన క్వాలిటీ అండి. ఈ క్వాలిటీలో ఇమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీనే కాదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ క్వాలిటీలో. ఆ క్వాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే ఇక్కడ జలస్, ఇప్పుడు వచ్చే పాయింట్ ఏంటంటే జలస్ లేకుండా ఉండడమే స్ట్రాంగ్ మైండ్ సెట్ యొక్క పీపుల్ యొక్క లక్షణం. ఆనందపడే క్వాలిటీ. అర్థమవుతుందా? అంటే తన కలీగ్ బై గాడ్ గ్రేస్ మన ప్లాట్ఫామ్లో ఈ జలస్ లేకుండా ఉండాలంటే మన టీం ఎంత ఎదుగుతుంటే మనకు కూడా ఉపయోగం. అసలు ఈ జలస్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ జలస్ని తీసేయడానికి మన ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని కూడా బాగా అనుకోవాలి. ఎంత టీమ్ గ్రోత్ ఈజ్ అవర్ గ్రోత్ కదా. కాబట్టి జలస్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ జలస్ లేకుండా ఉండాలి ఎక్కడైనా. కానీ జలస్ అనేది, అసూయ లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. కావచ్చు, తన ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళు ఎదుగుతున్నారు, తనకంటే బెటర్గా ఎదుగుతున్నారు, వీళ్ళు ఆనందపడతారు. సెకండ్, వాళ్ళని గౌరవిస్తారు. థర్డ్, కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎదగాలో నేర్చుకుంటారు. ఇది నాకు బాగా నచ్చింది. నేర్చుకోవాలి. సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. లెర్నింగ్, లైఫ్ మొత్తం లెర్నింగే. ఎవరైతే ముందుకు వెళ్తున్నారో, ఎవరో ఒకరు డిజీ రాక్ స్టార్ ఎలా అయ్యో తెలుసుకోవాలి. నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుగులో, మంచి తెలుగులో ఒక పదం చెప్పాలంటే ఆనిముత్యాలు. జలస్ లేని వాళ్ళు ఆనిముత్యాలు లాంటి వాళ్ళు, అసూయ లేని వాళ్ళు. ఈ పదం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది అర్థం 2-3 సార్లు చూశాను. ఆనిముత్యాలు లాగా ఉండాలంటే ఎదుటి వాళ్ళ మీద అసూయ ఉండకూడదు. ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రశంసించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు ఎందుకు ఎక్కడ దొరుకుతారండి? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే చుట్టుపక్కల వాడి పరిస్థితి ఏంటి? ఒకటి ఎదుగుతున్నాడంటే పక్కన ఉన్న 3-4 పరిస్థితి ఏంటి? ఇన్ జనరల్, అందరినీ నేను అనట్లేదు, మెజారిటీ ఏంటి పరిస్థితి? హ్యాపీనెస్ వస్తుందా? ఇన్స్పిరేషన్ వస్తుందా? ఏమొస్తుంది? జెలసీ వస్తుంది, డెస్పిరేషన్ వస్తుంది. అబ్బా వీడెట్టు ఎదుగుతున్నాడు, నేను ఎదగలేకపోతున్నానే, అసూయ. అర్థమవుతుందండి? ఎందుకంటే ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎనలైజ్ చేయగలరు.
నేను ఎంత చేసినా సరే నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఆ ఇది కూడా బాగా గమనించాలి. మనకంటే బెటర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉంటారు. ఇది అండర్లైన్ చేసుకొని పెద్ద అక్షరాలతో రాసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మనకంటే టాలెంటెడ్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉంటారు. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి జస్ట్ ఫుల్ స్టాప్ పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసి నేను ఎలా ఇన్స్పైర్ అవ్వచ్చు, అర్థమవుతుందా అండి? అంతేకాని నేను ఎక్కడికి పోయినా నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఎల్లకాలం నేనే నెంబర్ 1 ఉండాలి, అందరికంటే నేనే టాప్లో ఉండాలి, ఆహా ఉండదండి. మరి కశ్యప్ అందరికంటే నేనే టాప్లో ఉండాలనుకోవటం తప్పు కాదు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, తాడి చెట్టు ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఒక సామెత. అంటే తాడి చెట్టు ఎక్కడమే కష్టం, ఒకడెక్కాడు, ఎక్కి నేను తాడి చెట్టు ఎక్కారా, వాడి తలదన్ని పైకి ఎక్కాడు ఇంకోడెవడు. అంటే మనకంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎప్పటికీ ఉంటారండి, ఉండాలి కూడా. ఉంటే ఏమవుతుందంటే మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, మన ఈగో కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇమోషనల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి, ఇమోషనల్గా మెచ్యూరిటీ లేని వ్యక్తి తనకంటే ఎవరన్నా ఎదుగుతుంటే ఆ ఎదుగుదలని తట్టుకోలేరు. జెలసీతో ఆ జెలసీని చూపించే అవకాశం ఉంటే చూపిస్తారు, వాళ్ళని తొక్కేసే అవకాశం ఉంటే తొక్కేస్తారు, లేదా చూపించే అవకాశం లేదు, లోపల మదన పడుతుంటారు. బయటికి ఫేక్ స్మైల్ ఉంటుంది, బయటికి ఎవరి మీదైతే జెలసీ ఉంటుందో వాళ్ళని పొగుడుతారు కూడా, కానీ లోపల మాత్రం మండిపోతుంటుంది, రగిలిపోతుంటుంది. సో వీళ్ళకి కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎందుకంటే లోపల పీసెస్ ఉన్నాయి కదండి, ఇక పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడది? సో మై డియర్ ఫ్రెండ్స్, 4 క్వాలిటీస్. కన్సిస్టెన్సీ. మళ్ళీ ఒకసారి రాసుకుందాం, లాస్ట్లో ఫైనల్గా చెప్తున్నాడు. సో సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఫస్ట్ పాయింట్. సో కన్సిస్టెన్సీగా ఉండడం, ఏది అన్సర్టనిటీ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీగా ఉండడం, ఎక్స్పెషల్లీ అన్సర్టెనిటీలో కూడా కన్సిస్టెన్సీ ఉండటం చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. సెకండ్, ఫియర్స్ని ఫేస్ చేయటం, భయాలను ఫేస్ చేయడం. భయాలను ఒక్కొక్కటి రాసుకొని ఫేస్ చేయడం. ఈ 3 ఎక్కువ భయాలు ఉంటాయి మనకి. ఏంటంటే ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మీయ అనుబంధాలు. ఈ 3 మనం ఫేస్ చేసుకుంటాం. ఆరోగ్యం అంటే భయపడుతున్నాం, దాన్ని చాలా చక్కగా సాధించడం. సో ఆర్థికం అనే దాన్ని కూడా సాధించడం. కాబట్టి ఈ 3 భయాలను మన ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. థర్డ్, క్రిటిసిజంని ఫేస్ చేయగలగటం. నోస్ని ఫేస్ చేయడం. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు నోస్ ఎక్కువ వస్తుంటాయి. బిజినెస్ అంటేనే నోస్తో ఆధారపడి ఉంటుంది. నో మీన్స్ నెక్స్ట్ ఆప్షన్, దెర్ ఇస్ ఎ నెక్స్ట్ ఆప్షన్ అనేది. రిజెక్షన్స్ ఫేస్ చేయాలి, క్రిటిసిజంను ఫేస్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్గా తీసుకోగలగటం. ఫోర్త్, అవతల వాళ్ళు ఎదుగుతుంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆనందపడి ఇన్స్పైర్ అవ్వటం. దిస్ ఇస్ ద 4th క్వాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 4 ఎవరిలైతే ఉంటాయో వాళ్ళు ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉన్నట్టు, స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఎస్, కశ్యప్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. వండర్ఫుల్గా చెప్పారు కదా ఈ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సీక్రెట్స్ ఇవి. కాబట్టి కన్సిస్టెన్సీ, తర్వాత మనం ఫియర్ని ఫేస్ చేయడము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెలస్ లేకపోవడం. ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ని మనం రాసుకుందాం. ఇక మళ్ళీ అసలు మనం ఇప్పుడు మన ట్రెండింగ్లో ఉన్నటువంటి మనం వివా గురించి మాట్లాడుకుంటే, ట్రెండింగ్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు ఈ ట్రెండింగ్లో వచ్చినటువంటి పాయింట్ ఏందో ఒక్కసారి చూసుకొని ఏమి చేయాలనేది నాకు 2 to 3 మినిట్స్లో నేను ముగించేస్తాను. ఒక్కసారి బాగా విందాం. ఏం చేయాలి మనం, వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్ మన ముందున్న లక్ష్యం ఏందనేది కూడా ఒక్కసారి చూసుకొని మనం వెళ్దాం. ఎందుకంటే మన లక్ష్యం తెలుసుకుంటేనే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం. ఏంటి మన ముందున్న లక్ష్యం? అందరూ కూడా మీరు చక్కగా రెస్పాన్స్ ఇస్తే నేను అది చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న లక్ష్యం ఇది మన లక్ష్యం. ఏంటిది మన లక్ష్యం? ఇది మన లక్ష్యం. స్టెప్ 1, వీఆర్ రిటైలర్. ఏంటిది? వాట్ ఈజ్ మీన్ బై వీఆర్ రిటైలర్ అంటే మినిమం 20 కస్టమర్స్, మినిమం 40 ప్రోడక్ట్స్ రిటైల్ చేసిన వాళ్ళను వీఆర్ రిటైలర్ అంటాం. దీన్నే స్టెప్ 1 అంటున్నాం. ఏమంటున్నాము? ఈ స్టెప్ 1 అంటున్నాం. ఇప్పుడు నువ్వు పర్సనల్గా నేను స్టార్ట్ చేస్తానా, నువ్వు స్టార్ట్ చేస్తావా, అది మీ ఇష్టాలను మీ సీనియర్తో ఇది ట్రెండింగ్, ఇది మూలం,
దీన్ని కనుక స్టెప్ 1 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు అలా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వి ఆర్ రిటైలర్. మరి ఈ స్టెప్ 1 అనేది ఈజీయా కాదా అనేది ఒక చిన్న వీడియో ఉంది. ఆ వీడియో చూపించి, సో నేను ఒకసారి ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, మీరు చూడండి. స్టెప్ 1 ఎట్లా బాగుంటుంది, ఎలా బాగుంటుంది అనేది ఒక్కసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే దీంతో ప్రజెంటేషన్ కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి స్టెప్ 1 గురించి చూద్దాం. స్టెప్ 1 ఎలా ఉంటుంది అనేది చాలా బాగా నచ్చిన వీడియో నాకు. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను. ఎస్. ఒకవేళ కనుక నువ్వు స్టెప్ 1 అనేది ఫస్ట్ కష్టం అనిపిస్తుంది, నువ్వు ఆ స్టెప్ 1 సక్సెస్ చేసిన తర్వాత నీకు పైన కనపడతాయి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలన్నది. కాబట్టి స్టెప్ 1 మీద మనందరం కూడా ఫోకస్ పెడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈరోజు నాకు ఈ చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. చిన్న అవకాశాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారు. మన టీంకి చక్కటి ఎడ్యుకేషన్, మోటివేషన్ చేసిన జానీ సార్కి మనం థ్యాంక్స్ చెప్దాము మన రియాక్షన్స్ ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజు కూడా చక్కటి మోటివేషన్లో అవసరం. ఏది మనసు ఎక్కడ వెళ్ళటానికి, పిల్లవాడికి చదువుకోవడానికి మోటివేషన్ ఎంతనో మనం సంపాదించుకోవడానికి మోటివేషన్ అంత. మన రంగంలో, మన కంపెనీలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మన భావాలు పటిష్టంగా అయ్యేటువంటిది ఆ మాటలు మనం వినాలి, ఆ సబ్జెక్ట్ మనం వినాలి, ఆ గైడెన్స్ మనం తీసుకోవాలి. భావాలు ఎంత పటిష్టంగా మారుతుంటే అంత భవతిగా మారుతూ ఉంటుంది. ఓకే, యద్భావం తద్భావం. భావాలు పటిష్టం ఎప్పుడవుతాయి? ఆ సబ్జెక్టు వింటున్నప్పుడు, అది ఆచరిస్తున్నప్పుడు చాలా పటిష్టం అవుతుంది. అప్పుడు తొందరగా సాకారం అవుతుంది. ఇలాంటి వింటే అది చూడండి ఎంత అట్రాక్ట్ చేశారు. ఒక ఫిల్మ్ స్టార్, మెగాస్టార్ని ఇప్పుడు కూడా మనల్ని కూడా మంచి సబ్జెక్ట్ తోటి నవ్వుకుంటూ ఎంతో చక్కగా చెప్పాడు కశ్యప్. సో మనలో కూడా, మన లోపల కూడా అటువంటి మోటివేటర్, మెంటర్ తయారవ్వాలి. ఎవరికి తయారవుతారు అని అంటే ఈ 3 బాగుండాలి. ఈ 3 అదే మనకు రక్ష, శ్రీరామ రక్ష. ఏంటది చూడండి, నాకు రోజు స్కిల్ ఉన్న వాళ్ళు కనపడుతూనే ఉంటారు. స్కిల్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే నాకు స్కిల్ ఉన్న పర్సన్సే కావాలి కాబట్టి వాళ్ళలో ఏ స్కిల్ ఉందో కనపడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి 2 ఉంటాయి, కొంచెం తక్కువగా అడ్డుపడుతూ ఉంటాయి. ఆవరణం ఏంటంటే, ఒకటి సరిగ్గా సిస్టమ్ మీద ఫోకస్ చేయకపోవడం. అంత స్కిల్ ఉంటుంది, తను తాను తెలుసుకోవడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకనే నిన్ను నువ్వు తెలుసుకున్నావు, అందరు ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. నిన్ను నువ్వు తెలుసుకున్నావా, నిన్ను నువ్వు తెలుసుకున్నావా అంటే నీ ఆలోచనలు, నీ ఎమోషన్స్, నీ ఆత్రము, నీ ఆవేశం అన్ని తెలుసుకుంటున్నావా లేదా? ఇది అర్థంలాగా తెలుసుకుంటూ ఉంటే ఆ భయాలు ఏంటి అది తెలుసు. చూడండి, ఇప్పుడు సార్ చెప్పారు, ఈ స్కిల్ అనేది చాలా వాళ్ళు ఎక్కడో ఒక చిన్న స్కిల్ ఉన్నప్పటికీ దాన్ని పెంచి పోషించకుండా అడ్డుపడేవాడు ఉంటాయి వాళ్ళకి. అరే ఈ చిన్న తెలుసుకోలేక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సక్సెస్ సీక్రెట్స్ అందరు చెప్తారు కానీ మన ఫెయిల్యూర్ సీక్రెట్స్ మనమే తెలియజేసుకోవాలి. ఎవ్వరు చెప్పరు అసలు. మనతో బయట వరకు మన చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారేమో కానీ, ఒక సంవత్సరాలు గడిపిన వాళ్ళు కొంచెం చెప్పగలుగుతారు కానీ, మన లోపల ఏది ఉంది అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ. అసలు కుదరదు కూడా. మన ఫెయిల్యూర్ సీక్రెట్స్ మనమే కనిపెట్టుకోవాలి అంతే. ఇక మన రీసెర్చ్ మనమే చేసుకోవాలి. మరి ఎట్లా కనిపెడతాము? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఎలా కనబడుతుంది? వీడియో ఆన్ చేసి నేను చూసుకుంటే నాకు కనబడుతుంది. అంటే అద్దం ముందు పెట్టుకుంటే కనబడుతుంది. అద్దం లాగా మనకు మనం కనపడాలి అంటే కొన్ని రూల్స్ని మనం పెట్టుకోవాలి, నియమాలు పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనం తయారవుతున్నామా లేదా, ఎందుకు అవ్వలేకపోతున్నానని మనకు మనం దొరుకుతాం. లేకపోతే దొరికే ముచ్చటే లేదు, చాలా కష్టం. అది ఒప్పుకోదు కూడా. అది ఎప్పుడు కూడా మనసు ఎలా ఉంటుందంటే అనుకూలంగా జరుగుతుందా లేదా అనేది చూస్తూ ఉంటుంది. లేకపోతే ఎంత హార్డ్ వర్క్ నైనా, శరీరానికి సంబంధించిన హార్డ్ వర్క్ నైనా ఒప్పుకుంటుంది కానీ మనసుకు సంబంధించిన హార్డ్ వర్క్ ని ఒప్పుకోదు. తన్ని తాను అనుకూలంగా బెండ్ చేసుకోవడానికి అది ఒప్పుకోదు అస్సలకి.
దాన్ని ఇగో అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. ఇగో అనే పేరు. సో వాళ్ళలో నాకు అంత స్కిల్ కనపడినా కానీ ఏంటి వాళ్ళు సరిగ్గా ఎటువైపుకి ఫోకస్ చేయట్లేదంటే, నెంబర్ 1 సిస్టమ్ మీద ఫోకస్ చేసుకుంటారు. నా 10 సంవత్సరాల తర్వాత నేను ఎట్లా ఉండాలి అనేది ఒక క్లారిటీ లేదు. ఒక సంవత్సరం తర్వాత నేను ఏ ఇన్‌కమ్ తోటి ఉండాలి. కనీసం ఓ 3 సంవత్సరాల తర్వాత నేను ఏ ఇన్‌కమ్‌లో ఉండాలి? నాకెంత ఆస్తి ఉండాలి? లేకపోతే నాదెంత సంపాదన? దీని మీద అసలకి లేదు. అంత సర్వైవల్ కాన్సెప్ట్ ఉంటది. మనిషికి ఎప్పుడు సర్వైవల్ కాన్సెప్ట్. ఇప్పుడు, ఈ ప్రెజెంట్, ఈ వారము, ఈ నెల, ఈ సర్వైవల్ ఇది లేకపోతే ఎట్లా అని. అందుకనే ప్రేమ్ సార్ ఏం చెప్పాడు? ఇప్పుడు నేను చెప్పిన మాటలకి సంబంధించి ఏం చెప్పాడు గుర్తుందా ప్రేమ్ సార్? నేను బీవా ఫుల్ టైమ్ నాది. సపోర్ట్ కోసం ఆ ఉద్యోగం చేస్తున్నాను. సపోర్ట్ కోసం ఆ బిజినెస్ చేస్తున్నాను. బట్ నేను మాత్రం ఫుల్ టైమ్ నాది అని చెప్పాడు. కరెక్ట్ కదా? అది అప్పుడే సగం సగం చేస్తూ ఎవ్వరు ఫుల్ బిజినెస్ ని నిర్మించలేరు. సగం సగం చేస్తూ నేను ఫుల్ టైము, బట్ సపోర్ట్ కావాలి కాబట్టి ఇల్లు కట్టే ముందు అద్దె ఇల్లు సపోర్ట్ కావాలా వద్దా? అంతేనా? అద్దె ఇల్లు సపోర్ట్ గా ఉంటే ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇల్లు కట్టుకుంటాం. అట్లా ఇప్పుడు నేను ఏదో ఒక బిజినెస్ ను ఇంకోటి చేసుకుంటున్నాను అనే మైండ్ సెట్ తో గనుక ఉంటే మీకు సిస్టమ్ అనేది అర్థమవుతుంది. సిస్టమ్ అనేది అర్థమవుతుంది. సో ఫోకస్ ఆన్ సిస్టమ్. నాకు కనపడుతున్న అందమైన నైపుణ్యం కలిగినటువంటి మిత్రులకి లోపం ఏం కనబడుతుందంటే ఇగో ఇది కనబడుతుంది. వాళ్ళకి కొంతమంది ఏమో అనుభవం రాకముందే కొంచెము ఆలోచిస్తున్నారు. కొంతమంది అనుభవం అయిన తర్వాత ఆలోచిస్తున్నారు. సరే ఎప్పుడో ఒకటి అయితే ఆలోచిస్తారు కదా అని చెప్పి నేను కూడా వదిలేస్తాను. ఓకే, ఇది ఒకటి. ఇక రెండోది, వాళ్ళు ఫోకస్ చేయని ఇంకొక బ్రహ్మ పదార్థం ఏంటంటే, ఇది ఒకటేమో సిస్టమ్, అవునా? ఫ్యూచర్ ఆలోచించకపోవడం. రెండోది ఇంకో బ్రహ్మ పదార్థం ఏంటంటే, తన గురించి తాను అంటే నేనెవరిని? మనసుని నేను. ఇప్పుడు నేను మనసుని మాట్లాడుతున్నాను. నా పేరు మనసు. అర్థమైందా? దానికి మా అమ్మ నాన్న పేరు పెట్టారు. హరిప్రసాద్ అని పేరు పెట్టారు. ఈ మనసు యొక్క లక్షణాలని, గుణాలని కనిపెట్టుకోకూడదు. దానికి ఏమంటున్నాడు ఆయన? కొనసాగించే మనసు ఉండాలి. ఒకటేంటి? కన్సిస్టెన్సీ మనసు. అది కూడా అనుకూలత లేకుండా ఉన్న సమయాల్లో నువ్వు కొనసాగించగలుగుతున్నావా? అందుకనే ఒకటి రాసి పెట్టుకోండి. 1% ఛాన్స్ ఉన్నా కూడా మనం ఎక్కాల్సిన మెట్టు ఎక్కాలి. 1% ఛాన్స్ ఉన్నా. ఇప్పుడు కాస్త మెలకు వచ్చింది. ఈరోజు 5am క్లబ్లో క్లాస్ ఉంది అని గుర్తొచ్చింది. 1% ఛాన్స్ ఉంది, చేసే ఛాన్స్ ఉంది. వెంటనే కనీసం లాగిన్ అయ్యి 5:30కైనా లాగిన్ అయ్యి, లేదా పావుతక్కువ 6 అయినా, లేక 6:15కి వచ్చైనా సరే ఆ బ్రెత్ వర్క్ చేయాలి. అట్లా అనమాట. కనీసం ఎంత ఛాన్స్ ఉన్నా సరే ఆఖరికి చెయ్యి అయినా కదిలించాలి. దేనికోసం? నీ లక్ష్యం కోసం. దాన్ని కొనసాగించడం అని అంటారు. అంటే నిశ్చలంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. నిశ్చలంగా ఉంటేనే, కదలకుండా. దాన్ని ఏమంటాం? స్టిల్నెస్ అనే పదాన్ని మనం విందాం. దాన్ని బాగా డైజెస్ట్ చేసుకుందాం. ఏంటది? స్టిల్నెస్. స్టిల్నెస్ అనేది ఈ స్టిల్నెస్ ని మనం ప్రాక్టీస్ చేస్తే ఆ సార్ చెప్పినట్టు కొనసాగించగలుగుతాం. ఎవరైతే స్టిల్నెస్ లో ఉంటారో వాళ్ళకి ఆకలి, నిద్ర, మందం కూడా తగ్గుతుందంట. ఆకలిని, నిద్రను కూడా తట్టుకోగలుగుతారంట ఎవరైతే స్టిల్నెస్ లో ఉండగలుగుతారు. ఎవరైతే స్టిల్నెస్ లో ఉండలేరో వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు, నిద్రకి తట్టుకోగలగాలి కొంచెం. అట్లా. ఈ రెండవది, ఆ రెండింటికి తట్టుకోలేని వాళ్ళు భయానికి తట్టుకోలేరు. సో స్టిల్నెస్ భయాల్ని కూడా జయిస్తుంది. తన భయాలు ఏంటో కూడా తెలుసుకుంటుంది. అది కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతుంది. విమర్శలు అసలు లెక్కే చేయదు. విమర్శలకు అంత టైం కూడా ఉండదు దానికి. అసలు వాళ్ళు ఫుల్ బిజీ అసలు. వాళ్ళకే ఫుల్ పనిలో ఉన్నారు. ఫుల్ పనిలో ఉన్నారు. మరి భయం పోవాలని అంటే ఒకటే ఒకటి, భయాన్ని భయపెట్టేది ఒకటే ఒకటి, పని. భయాన్ని భయపెట్టేది పని. మరి నా పని బాగా జరుగుతుందనే అభయాన్ని ఎవరిస్తారు అని అంటే, రెండు ఇస్తాయి. ఒకటే, నీ పని నువ్వు చేసుకుంటూ పోతుంటే నువ్వు హాయిగా నిశ్చలంగా ఉండొచ్చు, పర్ఫెక్ట్గా జరుగుతుంది. కానీ ఓ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే రిసీవింగ్, రెస్పాన్స్. రిసీవింగ్
రెస్పాన్స్. రెస్పాన్స్ నోట్లోంచి వస్తుంది, రిసీవింగ్ మనసు చేస్తుంది. ఓకే, పనులు ఎవరు చేస్తారు? ఈ చేతులు చేస్తాయి. దాన్నే పెద్దలు మనస వాచ కర్మన అన్నారు. ఏమన్నారు? మనస వాచ కర్మన అన్నారు. మనసు రిసీవ్ చేసుకుంటుంది, వాచ రెస్పాన్స్ ఇస్తుంది, కర్మన. ఇప్పుడు నేను చెప్తాను. రిసీవింగ్ ఏంటంటే అర్థం చేసుకోవడాన్ని రిసీవింగ్ అంటారు. రిసీవింగ్. వాళ్ళ టీచర్ తిట్టిందని మా అమ్మాయి ఏమా ఫీల్ అయిపోతుంటది అసలు. అది కూడా క్లాస్లో తిట్టిందని. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో నువ్వు చేసుకోవాలని అంటే అది అసలుకి అది పోదు, అది లోపల. టీచర్ తిట్టిందని లేదు, నువ్వు రిసీవ్ చేసుకునే పద్ధతి మారాలి, నువ్వు అర్థం చేసుకునే పద్ధతి మారాలి. అమ్మ ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి, అక్క ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి. అవునా కదా? రిసీవింగ్ అనేది నీ పని చెడకుండా ఉండాలన్నా, పనికి తొందరగా పాజిటివ్ రావాలన్నా నువ్వు అర్థం చేసుకునే విధానం మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మాత్రం తేడా వచ్చినా డెసిషన్ మేకింగ్ పవర్ పోతుంది దెబ్బకి. అంటే నిర్ణయాలు తీసుకునేది మారిపోతుంది. కథం. నేను నిజాలు దేని బట్టి ఉంటున్నాయి? నిర్ణయాలు బట్టే ఉంటున్నాయి. అందుకని సావాసాన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. గైడెన్స్ అనే సావాసం నీకుందా లేదా అనేది చూసుకోవాలి. నాకు అసలు గైడెన్సే లేదు, నేనే ఒకరికి ఇస్తుంటా, నాకు అసలు గైడెన్సే లేదు, నేను ఒక గైడే లేదంటే మాత్రం ఇక కష్టం. మనము 1000 రూపాయలు పొందుతూ ఉంటే, నేను ఎవ్రీ వీక్ 1000 రూపాయలు పొందుతున్నాను. ఎప్పుడు వస్తుంది? 1000. ఇటు 4 ప్రోడక్ట్లు, ఇటు 4 ప్రోడక్ట్లు సేల్ అయితే 1000 రూపాయలు వస్తుంటాయి. ఓకే, ఎవ్రీ వీక్ 1000 రూపాయలు పొందితే నేను 1000 రూపాయల గైడెన్స్ ఇవ్వాలి, 10,000 రూపాయల గైడెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇలా తాటిని తలదన్నే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నాకు గైడెన్స్ అనేది కూడా చాలా అవసరం. నన్ను నేను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది నాకు అంత అర్థమైపోయింది. ఇంకా ఉండేది అక్కడ మోటివేషనే కదా, అమ్మాలి కదా అని అట్లా అనుకోకూడదు. దాంట్లో కూడా చాలా ఉంటుంది. రోజు తినేది అదే టమాటా, అదే దోసకాయ, కానీ వండడంలో లేదా ఎక్సలెన్స్ అనేది ప్రతిరోజు అలర్ట్గా ఉండి వండుకొని తినాలి. ఓకే, వండినప్పుడల్లా రిసీవింగ్ అనేది చాలా చాలా ముఖ్యాన్ని బట్టి నువ్వు చేసే పని పాజిటివ్గా ఉందా, ఎలా ఉండాలో ఉంటుంది. అంటే మనం చేసే పనికి ఎక్కువ మంచి రెస్పాన్స్ రావాలి, ప్రకృతి నుంచి బ్లెస్సింగ్స్ తొందరగా రావాలంటే రెండు బాగుండాలి. ఏంటది? రిసీవింగ్, రెస్పాన్స్. రిసీవింగ్ బాగుండాలంటే గైడెన్స్ తోటి మనం ఉండాలి, గైడెన్స్ తోటి ఉండాలి. నేను చూసినటువంటి మిత్రులు, స్కిల్ ఉన్నటువంటి మిత్రులు ఫస్ట్ ఈ సావాసాన్ని చెక్ చేసుకోకపోవడం వాళ్ళకున్న పెద్ద మైనస్. ఆఖరికి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం ఎవరికి రెస్పాన్స్ ఇస్తున్నాం, రియాక్షన్స్ ఇస్తున్నాం కూడా ఇంపార్టెంట్. చాలా ఎవరికి స్పందిస్తున్నాం, ఎటువంటి మెంటాలిటీకి మనం స్పందన తెలియజేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అన్నిటిని ఆహ్వానించొద్దు, పిల్లల చేతుల్లో మొబైల్లో పెట్టొద్దు. అన్ని కనబడ్డ షార్ట్ రీల్, ఆ దరిద్రపు ఎమోషన్స్ అన్ని మీ లోపలికి ఫిల్ అయిపోతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేసే బ్రెత్ వర్క్ కూడా తెలియదు, ఎట్లా క్లీన్ చేయాలి మైండ్ అనేది అది కూడా తెలియదు. ఏదో పోతా ఉంటుంది ఇంకా బండి. ఏజ్ వచ్చింది, ఏదో పని చేస్తున్నాం, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, ఇంకా అట్లనే ఎవరైనా ఏడిపిస్తే ఏడవడం, నవ్వితే నవ్వడం, ఇంక అంతే, ఇంక అట్లా పోతూనే ఉంటుంది జీవితం. మనం అనుకున్నట్టు బోధిగా. ముందు ఆ ఎమోషన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి, సద్గురు గారు ఏం చెప్తారో తెలుసా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వచ్చిన తర్వాత షవర్ కింద తన ఆరాన్ని ఎమ్మట క్లీన్ చేసుకుంటాడు, స్నానం చేసి. వాటర్ ఆరాని ఎంతో శుభ్రం చేస్తుంది, దెబ్బకు ప్రాణం లేచి వస్తుంది తెలుసా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆరాలోకి, వాళ్ళ బ్లాక్ ఎనర్జీలోకి మనం వెళ్తూ ఉంటాము. వెంటనే క్లెన్జింగ్ చేసుకోవాలి. వాటర్ చాలా క్లెన్జింగ్ చేసుకుంటాం. ఒకసారి మీరు ఉన్నట్టుండి ఇప్పుడు వెళ్ళి కొంచెం వాటర్ ముఖం మీద కొట్టుకోండి, ఎంత క్లెన్జింగ్ అవుతుందో. ఆరా శుభ్రం అయిపోతుంది. ఎమోషన్స్ దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాం. నేను ఎప్పుడైనా ఒక వీడియో చూపిస్తాను, అది చూసిన తర్వాత మీకు అర్థమైంది. ట్రాఫిక్ లో ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతమంది బ్లాక్ ఎనర్జీ మధ్య నడుచుకుంటూ వెళ్తుంటాడు అతను. అదంతా ఉంటుంది, మన ఎనర్జీ మొత్తం లాగేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాలా హీట్గా ఉన్నాను. ఓకే, నా మీద మా పాపని నేను ఎత్తుకున్నాను. ఆమె చల్లగా ఉంది, నా హీట్ ఆమె గుంజేస్తుందా అనుకుంటున్నారా? లేదా? గుంజేస్తుంది.
మీరు చల్లగా ఉన్నారు, వేడిగా ఉన్న బేబీని ఎత్తుకోండి, ఏమవుతుంది? గుంజేస్తుంది మొత్తం వెంటనే. అట్లా సేమ్ టు సేమ్ ఆరా మన శక్తిని అవతల వ్యక్తి వెంటనే గుంజేస్తూనే ఉంటాడు. ఎమోషన్స్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను, ఎంత సూక్ష్మమైనటువంటి ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా ఎమోషన్ ఆలోచనలే కదా అని రిలీజ్ చేయడం ఎవరికి తెలుస్తుందని. పని అంతా చెడిపోతుంది తర్వాత. మీరు ఎన్నెన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు, పని పక్కకు పోతుంది, పరాకుకుంటారు పని పట్ల. ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు, సార్ 100 వారాలు ఇది అయిపోయింది ఇది అయిపోయింది అని అంటారు. నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళని, అస్సలకి కొంత ఎమోషన్ కూడా కంట్రోల్ చేసుకోలేరు అసలు. సరే, పిల్లలు లేని వాళ్ళు, ఫ్యామిలీ లేని వాళ్ళు అంటే ఏదో అనుకుందాం. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఎఫెక్ట్ అందరి మీద పడుతూ ఉంటుంది. ఇంకా బాధ్యత ఉందా లేదా అసలుకి అని అనిపిస్తుంది. కానీ నాకు చెప్పే హక్కు లేదు, మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. సో రిసీవింగ్, రెస్పాన్స్, ఈ రెండు ఇంపార్టెంట్. రిసీవింగ్లో, రెస్పాన్స్లో ఉండకూడని అలేంటివి, ఉండాల్సిన అలేంటివి చెప్తా, గుర్తుండే బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, టీమ్ 1 అంటే మన ఫ్యామిలీ, ఇంట్లో ఫ్యామిలీ. టీమ్ 2 అంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ. మనము ఇక టీం వచ్చింది, బోత్ సైడ్ వర్క్ జరుగుతుందంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రిసీవింగ్లో, రెస్పాన్స్లో. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది అన్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎమోషన్స్ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవడో చేసిన షార్ట్ రీల్స్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అంటే ఇక్కడ దీని మీద ఎట్లా పెడుతుంది, ఎట్లా పడుతుంది కదా. మన పొద్దున్న ఇట్లా ఆన్ చేసిన అంతే స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో ఒక అతను పెట్టిండు, చూడండి ఎంత ఘోరమైన రోడ్డు ప్రమాదం అని పెట్టిండు. వాడు చూడండి అని పెట్టిండు, నేను ఎమ్మటే ఇది చూడొద్దు అని ఎమ్మటే తీసేసిన. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. పొద్దున్నే లోపల ఉన్న భయం ఏం చేస్తుంది అని అంటే, ఇంకా చూడు ఇంకా చూడు అంటుంటది. ఇలాంటివి చూడాలి, నువ్వు ఇలాంటివి చూడాలి. దానికి ఆహారం కావాలి కదా, లోపల ఉన్న భయానికి. లోపల ఉన్న అసూయకు ఆహారం కావాలంటే ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని చూస్తూ ఉంటుంటారు అనమాట. అసూయ చెందు, దానికి ఆహారం కావాలి లోపల. లోపల ధైర్యం ఉంటే ధైర్యానికి సంబంధించిన కనబడుతుంది. లోపల స్నేహం, నిజాయితీ ఉంటే నిజాయితీ ఉన్నాయి కనబడుతుంటాయి. ఓకే, యథా దృష్టి తదా సృష్టి. ఇది. సో ఏందో తెలుసుకుందాం. ఇవన్నీ సైకాలజీ పాయింట్స్ అని రాసుకోండి. ఇవన్నీ సైకాలజీ పాయింట్స్ ఫస్ట్. ఓకే, నెంబర్ 1 ఉండకూడనివి ఏంటి అని అంటే అజమాయిషి. ఫస్ట్ ఏంటి మంజుల మేడం? అజమాయిషి. కొంచెం బాగా జరిగిన మనకి వెంటనే అజమాయిషి పెరిగిపోతుంటుంది, మాటల్లో అజమాయిషి వస్తుంది. ఓకే, ఈ అజమాయిషిని బాగా చెక్ చేసుకోవాలి. మొదట పరిచయం అయినప్పుడు అజమాయిషిది ఉండదు, అభ్యర్థన ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది, దయచేసి ఉంటుంది. మనిషి ఓన్ అయిపోయినప్పుడు పెరుగుతుంటుంది, అజమాయిషి పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఫెయిల్ అవుతున్న వాళ్ళకంటే సక్సెస్ అవుతున్న వాళ్ళ నోట్లలో కనబడుతుంది. ఇది రెస్పాన్స్లో కానీ రిసీవ్లో కానీ. ఏమంటారు, కరెక్టేనా? ఇది తీసేయాలా? ఇది ఎక్కడైనా కనబడితే తీసేయాలి. అక్క చెల్లెల మీద అజమాయిష్ చేస్తూ ఉంటారు, నువ్వు మరీ అజమాయిష్ చేసినట్టు మాట్లాడద్దు అని చెప్పాలి. అభ్యర్థన ఉండాలి, దయచేసి అనేది. నా భార్య కదా, ఇంట్లోనే ఉంటదిగా, పడి ఉంటది, అట్లా కాదు. అజమాయిషి ఉండదు నోట్లో, అస్సలు అజమాయిషి ఉండదు. దగ్గర ఫస్ట్ పరిచయం ఏర్పడినప్పుడు ఎట్లా ఉందో అదే వినయం, అదే అనుకువ ఉండాలి. నో అజమాయిషి. ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఏమైతే సార్ లేకపోతే అంటే ముందు అర్థమైంది. ఇంట్లో టీం అటు ఇటు అయినా కూడా పర్లేదు, అలాగే ఉంటారు. పిల్లలు అలాగే ఉంటారు, భార్య అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. కానీ టీం అట్లా ఉండదుగా. వాళ్ళకు ఉన్న చేయాలన్న మూడు పోతుంది ఫస్ట్ అది ముఖ్యం. అజమాయిషి అనేది నో అజమాయిషి. ఇక్కడ వాళ్ళ అవసరార్థం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క లైన్ తెలుసుకుంటే ఇది బాగుంటుంది. ఏంటంటే అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది.
వాళ్ళకున్న ప్రజ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ప్రశాంతతని బట్టి, అంటే నిశ్చలత. ప్రజ్ఞానం అంటే ప్రాక్టికల్గా ఉండే జ్ఞానం. వాళ్ళకి ప్రాక్టికల్ ఎవరిస్తారు? అది ఒక గైడ్ ఇస్తాడు, ప్రాక్టికల్ జ్ఞానం. ఓకే. రెండవది ప్రశాంతతను బట్టి, వాళ్ళ దైవ ప్రణాళికను బట్టి. ఈ 3 బట్టి. ఓకే. వాళ్ళ డివైన్ ప్లాన్ బట్టి. నమ్ముతారా? అన్ని డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది, తెలుసా? అది తెలిస్తే చాలు. డివైన్ ప్లాన్ బట్టి, వాళ్ళ ప్రశాంతత ఎంత ఉందో దాన్ని బట్టి, వాళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, ఈ మూడింటిని బట్టి వాళ్ళ యొక్క వర్క్ ఉంటుంది. ఇది తెలుసుకొని అంతే. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే, ఈ మూడింటిని వాళ్ళకున్న ప్రాక్టికల్ జ్ఞానం, వాళ్ళకి అనుభవం వస్తే ఆ ప్రాక్టికల్ జ్ఞానం వస్తుంది. రెండోది వాళ్ళకున్న ప్రశాంతత, ప్రస్తుతం వాళ్ళ ప్రశాంతత ఎట్లుంది, భయము, టెన్షన్ ఇదే ఉందా, మాట ఇక వాళ్ళ దాన్ని బట్టి పని ఉంటుంది. మూడోది ఏంటి? వాళ్ళ డివైన్ ప్లాన్ బట్టి కూడా ఉంటుంది. సో అర్థమైంది కదా? సో ఈ అజమాయిషి అనేది నో, అసలుకి నో అజమాయిషి. రెండవది మాటల్లో ఆత్మన్యూనత. చేయలేనేమో, కాదేమో, అవ్వదు అనేటువంటి మాటలు ఉంటాయి కదా, అస్సలు మాట్లాడొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు అసలు డైలీ ప్రోగ్రామ్కి వస్తున్నారా? ప్రెజెంటేషన్ ఎన్ని చేయించారు? ఎన్ని స్టార్ సెలబ్రేషన్ చేసుకున్నారు? ఓకే. మీకు ఈ సిస్టమ్ గురించి పూర్తిగా అర్థమైందా? ఇది ఫస్ట్ అడగాలి. సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉంటే అక్కడ ఎందుకు ఆ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు? ఓకే. ఆ ఎగ్జిక్యూటివ్ ఈ వీక్లీ వచ్చిన ఇన్కమ్ మనకే ఎందుకు రాదు? ఓకే. ఆయన ఇచ్చే టైంలో, మనం ఇచ్చే టైంలో వాళ్ళ ఫోకస్, మన ఫోకస్, వాళ్ళ శ్రద్ధ, మన శ్రద్ధ ఎక్కడైనా తేడా ఉందా? ఇది తెలుసుకుంటే అయిపోతుంది. ఓకేనా? నో ఆత్మన్యూనత భావం చాలా తక్కువ, అంటే చాలా వీక్గా, నిస్తేజంగా, తన్ని తాను తక్కువ చేసుకునే మాటలు ఆత్మన్యూనత భావం. నేను అందంగా లేనేమో, నేనంత స్కిల్ లేదేమో, నాకంత డబ్బులు లేవేమో, మేమంత గొప్ప వాళ్ళం కాదు, ఇలాంటి దరిద్రం అంతా అసలు భావదారిద్ర్యం అంటారు. ఏమంటారు? భావదారిద్ర్యం. భావ పటిష్టత ఉండనే ఉండదు. లేమి గురించి, కొరత గురించి ఆలోచిస్తుందంటే నీ మనసు ఎక్కడో అద్దంలో సరిగ్గా చూసుకోవట్లేదని అర్థం. అట్లా అద్దంలాగా, దీపంలాగా ఉండే మనుషులతోటి నువ్వు ఉండట్లేదని అర్థం. ఓకే. ఫస్ట్ ఏంటి? నో అజమాయిషి, ఓన్లీ రిక్వెస్ట్, 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 అంతే. చెప్పిన తర్వాత వాళ్ళ ఇష్టం. అది రావాలి అంటే వాళ్ళ ప్రజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ప్రశాంతతని బట్టి, వాళ్ళ దైవ ప్రణాళికలు బట్టి వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నా, అంత పర్ఫెక్ట్ గానే ఉంది. రైట్. ఇక రెండవది ఉండాల్సిన ఆలేంటి? మరి అవి కూడా తెలుసుకుందామా? ఉండాల్సిన ఆలు. మీకు మంచిగా రిటైల్ జరిగి మీ స్టెప్ 1ని పూర్తి అవ్వడానికి ఇదంతా చెప్తున్నాను. ఏంటి అంటే అనుకూలత, ఆఫర్ అనుకూలత. ఆ టీచరు క్లాస్లో, మాస్టరు అక్కడ ఉన్నటువంటి 30 మంది స్టూడెంట్లకి తగ్గట్టు ఉండాలి, ఉంటే సక్సెస్ అవుతాడు. అందరు ఒకలా ఉంటారా కృష్ణయ్య సార్? ఉండరు. ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి, అవసరాలతోటి, స్కిల్స్ తోటి ఉంటారు. వాళ్ళందరికీ తగ్గట్టు మ్యాచ్ అయినట్టు అతను ఉండాలి. బ్యాక్ బెంచ్ పిల్లలకి బ్యాక్ బెంచ్ తగ్గట్టుగా, ఫ్రంట్ బెంచ్ తగ్గట్టుగా, ఇలా అందరికీ అనుకూలంగా ఉన్న పర్సన్ లాగా తయారు. ఏమంటారు? అది కథ. అప్పుడు అట్లాగే ఇక్కడ ఉన్న లీడర్ కూడా కొంతమంది తక్కువ టైం ఇస్తారు, కొంతమంది ఎక్కువ టైం ఇస్తారు, కొంతమందికి అంత ఇష్టం ఉండదు, కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమంది విని తర్వాత అంటారు, కానీ కొంతమంది వస్తా ఉంటారు, కానీ తర్వాత నేమ్ లిస్ట్ రాయరు. ఇట్లా బోల్డ్ ఎంత ఉంటుంది. కానీ నువ్వు మాత్రం అందరికీ అనుకూలంగా ఉండాలి. ఓకే. రెండవ ఏంటి? ఆత్మవిశ్వాసం, ఐక్యం అనేటువంటిది. అంతే. ఒకవేళ నచ్చిందా సాధిస్తాను అనేటువంటిది. ఇది కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ మనసుని చక్కగా డిజైన్ చేసుకుంటూ ఉండాలి.
నిర్ణయాలు సరిగ్గా ఉండదని ఇప్పుడు ఇందాక కశ్యప్ గారు చెప్పారు. ఎందుకు ఉండదంటే సావాసం బాలేదు అసలుకి. లోపల బాలేదు, బయట బాలేదు. అంతే. హ్మ్. ఓకే. ఈ యొక్క సబ్జెక్ట్‌ని చక్కగా సార్ ఆహ్, మనకి డిస్కస్ చేస్తూ ఇంకోటి లాస్ట్‌లో సార్ చెప్పారు. స్టెప్ 1 గురించి. అంటే కస్టమర్ క్రియేషను. ఈ కస్టమర్ క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ క్రియేషన్. ఆహ్, దానికి నేమ్ లిస్ట్‌ని మనం క్వాలిటీగా చేయాలి. మళ్ళీ ఒకసారి నేను ఒక మాట చెప్తాను. మీకు ప్రకృతి అనేది ఒకటి మనకి హెల్ప్ చేసేటువంటి, బాగా కోఆపరేట్ చేసేటువంటిది ఉంటుంది. ఫస్ట్ అదే ఉంటుంది. అదే మనకు అన్ని పనులు చేసి పెడతది. ఈరోజు మీకు ఆ ఆలోచనని మీకు ఇక్కడ అంత ఓపికగా వినేటువంటి దాన్ని ఎవరు కల్పించారు? ప్రకృతే కల్పిస్తుంటది. అంతే. నాకది సాయం చేస్తూ ఉంటది. అది మీరు నమ్మాలి. దేన్ని బట్టి? నా పని దానికి నచ్చితే. నా మనసు దానికి నచ్చితే. అంతే. అది తెలుసుకోవాలి. ఇది నేను చాలా నా మ్యారేజ్ కాకముందు, నా ఉద్యోగం రాకముందే రాబిన్ శర్మ గారి బుక్‌లో చదివి తెలుసుకున్నాను. నా పని నచ్చి, నా మనసు నచ్చితే అది నాకు హెల్ప్ చేస్తది. లేకపోతే ముచ్చటే లేదసలు. సో, ఇందాక సార్ చెప్పిన కశ్యప్ గారు చెప్పినటువంటి నిశ్చలత. నిశ్చలత ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తది? నువ్వు చాలా స్టిల్‌నెస్‌లో ఉండి ప్రశాంతంగా ఆలోచించినప్పుడు తెలుస్తది. దానికి కావాల్సినవి ఏంటి అనేది చూసుకుంటే సరిపోద్ది. కాబట్టి నేను చేస్తున్నటువంటి పని చిన్న పనైనా సరే రిటైలింగ్ పని చాలా క్వాలిటీగా చేసుకుంటూ వెళ్తే చాలు. అదే ధైర్యం ఇంకా. పనే ధైర్యం. హ్మ్. ఆ పనికి అడ్డుపడేది 2 చెప్పాను. ఏంటి అవి? రిసీవింగ్ అండ్ రెస్పాన్స్. ఈ రిసీవింగ్‌లో ఉండకూడనివి ఏంటి అంటే ఆలు, అజమాయిషి అండ్ ఆత్మన్యూనత. మనసెప్పుడు ఈ మూడిట్లో తిరుగుతా ఉంటుంది. కోపము, భయము, అవమానం. నేను మీ అందరి రెస్పాన్స్ అడిగాను. మీరివ్వలేదు. నాకది అవమానంగా ఫీల్ అవుతుంటది. నా మనసు ఎమ్మటే. నువ్వు డైమండ్‌వి చెప్పిన చూసినావా? నువ్వు డైమండ్ చెప్పినా వినలేదు. అది ఎమ్మటే తీసుకొస్తది ప్లేట్ ముందుకి. ఏంటిది? అవమానం అనే ప్లేట్ తీసుకొస్తది. నేనొక పని చెప్పాను. మా పాప వినలేదు అనుకోండి. వెంటనే అవమానంగా ఫీల్ అయితది. దాంతోటి కోపం అనేది. ఫ్యూచర్‌లో ఏమైపోద్ది ఇట్లా ఇట్లా చేస్తే ఈళ్ళు ఇప్పుడే ఇనకపోతే అనే భయం స్టార్ట్ అయితది. ఇదెప్పుడు ఈ 3 ప్లేట్‌లని మన ముందు పెడుతుంటది. హ్మ్. కోపము, భయము, అవమానం. మీ ఫోన్ ఎవరో ఎత్తలేదు. ఖతమే. అది అవమానం. ఎమ్మటే ఎత్తలేదు మళ్ళీ. ఇంకోళ్ళ అవతల మాట్లాడుతున్నా ఎత్తలేదు. అది పెద్ద అవమానం. ఈళ్ళిప్పుడే నన్ను పట్టించుకోకపోతే భయము. ఈళ్ళ సంగతి చెప్తా కోపం. మీరు ఎటు చూసుకోండి ఈ 3 ప్లేట్‌లని తీసుకొస్తా ఉంటదది. హ్మ్. ఇగ ఈ మూడిటిని కాన్షియస్‌గా అబ్జర్వ్ చేయకపోతే మాత్రం అది అల్లాడిచ్చేస్తదింక. మామూలుగా కాదు. మీ పనిని చెడగొడుతుంది. మీ పరేషాన్ని పెంచుతది. ప్రశాంతతను తీసుకుపోతది. ప్రాక్టికల్ జ్ఞానం పోతది. ఓకే. అంతే. సరేనా? రైట్. ఇది నేమ్ లిస్ట్‌ని క్వాలిటీగా చేయాలని కోరుకోండి. థాంక్ యూ మీట్‌ని నేమ్ లిస్ట్‌ని. అంతా సూపర్‌గా జరుగుతది. పర్ఫెక్ట్‌గా ఉంది అంతా. మన ప్లానింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గాని, ఇండియా గాని చక్కగా డైరెక్ట్ సెల్లింగ్‌ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇన్సూరెన్స్‌ని ఎలా తీసుకెళ్తున్నావో అట్లా. సో, ఇండస్ట్రీ వర్క్ కావాల్సినట్టుగా మనం తయారవుతున్నామా లేదా అనేది ముఖ్యము. అది. సైకాలజీని బాగా సబ్జెక్ట్‌గా సైకాలజీ, న్యూట్రాస్యూటికల్స్ అండ్ బిజినెస్. ఈ 3 నోట్స్‌లు పెట్టండి. చక్కగా రాసుకోండి. ఆహ్, ఈ 3 స్టెప్‌లు అయిపోయేదాకా ఓపిక ఉండండి. జస్ట్ 100 వారాల్లో కంప్లీట్ చేసుకుంటారు. హ్మ్. సరేనా? కొంసేపు నిశ్చలతని, స్టిల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఏం లేదు. ఒక నేను నా ఎక్స్‌పీరియన్స్ తోటి తెలుసుకున్నటువంటిది ఒకటి చిన్న ఎక్సర్‌సైజు. 1 మినిట్‌లో యాక్చువల్లీ 15, 16, 18 అట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఈ బ్రీతింగ్ కౌంట్ అనేది 1 మినిట్‌లో. అలా పెరగనీయకుండా ఉండాలి ఫోకస్ దాని నంబరింగ్ అది ఒక 1 మినిట్‌లో చాలా తగ్గిపోవాలి అంటే ఫోకస్‌గా దాని మీద ఉండాలి. దాని నంబరింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు నా మాటల మీద నాకు ఫోకస్ వచ్చిందనుకోండి, వెంటనే క్వాలిటీగా మాటలొస్తాయి. సబ్జెక్ట్ క్వాలిటీగా వస్తుంది.
అంతకుముందు నాకు ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ప్రకారం జాగ్రత్త తీసుకుంటా ఉంటాను. సో అట్లాగే మన శ్వాస వేగం పెరిగితే ఇన్నర్ ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. ఒక స్టిల్నెస్ రావాలి అని అంటే వైట్ బోర్డ్ లాగా మళ్ళీ ఎమోషన్స్ అంతా క్లెన్జింగ్ జరగాలంటే ఈ యొక్క కౌంటింగ్ అనేది బ్రెత్ కౌంటింగ్. Telugu Talk 2. According to law